Welcome to MOS India Online Services. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, ఐటీ రిటర్న్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు కూడా అప్లై చేయబడను. ఏపీలో ఈసారి కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు, ఉద్యోగం లేని వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగ భృతి అనేది ఒక గ్రేట్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. బాగా చదువుకొని ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడేవారికి నెల నెల నిరుద్యోగ భృతి వస్తే కనీసం ఆ డబ్బుతోనైనా వాళ్ళు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగం దొరికే వరకు ప్రయత్నం సాగించే వీలుంటుంది. కానీ చాలా ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎన్నికల్లో హామీగా ఇస్తున్నాయే తప్ప అమలు దగ్గరకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీ ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయలేదు. కర్ణాటకలో ఈ మధ్య ఇలాంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువగానే ఉన్నారు. ఏపీలో నిరుద్యోగ భృతిని అమలు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏపీలో నిరుద్యోగుల సంఖ్య చాలా పెరిగింది. చాలామంది తెలంగాణకు వెళ్ళి ఉపాధి వెతుక్కుంటున్నారు. అందువల్ల నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఆర్థికంగా టీడీపీ ప్రభుత్వానికి పెద్ద భారమే అవుతుంది. నిజానికి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసింది. అప్పట్లో 2019 ఎన్నికలు దగ్గర పడే సమయానికి 2 నెలలు నెలకు 1,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతిని టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్న టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని అంటున్నారు. మరి ఈ నిరుద్యోగ భృతికి ఎలా అప్లై చేయాలి? నిరుద్యోగ భృతికి అప్లై చేయడానికి ఆన్లైన్లోనే సపరేట్ వెబ్సైట్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే ఎవరైతే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మీరు ఇంటి దగ్గర కూర్చొనే మా సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388.